హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేసి మరి మాకు సబ్స్క్రైబ్ చేసి మరి లైక్ చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఈరోజు కార్తీక మాసం చివరి అమావాస్య కాబట్టి ఈరోజు అలంపూర్ క్షేత్రంలో చాలా వరకు అయితే జనాలు చాలా హెవీగా ఉన్నారు. మీరు చూడవచ్చు, నదిలో కార్తీక దీపాలు వదులుతూ నదిలో పుణ్యస్నానం ఆచరిస్తూ ఉన్నారు. మనం ఎక్కడ చూసినా కూడా జనాలు విపరీతంగా ఉన్నారు. సో నదీ ప్రవాహం అయితే నిండుగా ఉంది. మనం చూడవచ్చు విజువల్స్లో, ఎక్కడ చూసినా కూడా జనాలంతా కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తూ నదిలో కార్తీక దీపాలను అయితే వదులుతూ ఉన్నారు. మనము దేవాలయ ప్రాంగణంలో అయితే చూసినట్టయితే ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని, జోగులాంబాదేవిని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకుంటూ ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. మనం చూడొచ్చు, ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు మహిళలంతా కూడా. కార్తీకం చివరి అమావాస్య కావడంతో అలంపూర్ క్షేత్రంలోని మరి జోగులాంబాదేవి అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణం ముందు కార్తీక దీపాలు వెలిగిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. అలాగే పద్దెనిమిది శక్తిపీఠాలలో 5వది అత్యంత ప్రాముఖ్యమైనది, మహిమాన్వితమైన, శక్తివంతమైనటువంటి 5వ శక్తిపీఠం మన తెలంగాణ రాష్ట్రంలో అలంపూరు క్షేత్రంలో మరి అమ్మవారు వెలిసి ఉన్నారు. మనం చూడొచ్చు జోగులాంబాదేవి అమ్మవారి యొక్క గర్భాలయాన్ని. బాగా రద్దీ కూడా బాగా ఎక్కువగా ఉంది. సో దర్శనానికైతే దాదాపు 3 నుంచి 4 గంటలైతే పడుతూ ఉంది. అందరూ కూడా ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శ్రీమాత్రే నమః అనుకుంటూ మరి భక్తులందరూ కూడా తన్మయతంతో స్వామి అమ్మవార్లను కొలుస్తూ మరి దర్శించుకుని మరి బయటకు వస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి జోగులాంబ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణాన్ని మనం చూస్తూ ఉన్నాం.